కోర్స్ నాకు చాలా బాగా గుర్తుంది. జనవరి 15 ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. 15 ఏళ్ల క్రితం అదే రోజు నేను మొదటిసారిగా పుట్టినరోజు చేసుకున్నాను. అదే రోజు ప్రపంచంలోనే ఎంతో మంచి అమ్మని నేను కలిశాను. మీకిప్పటికీ నమ్మకం లేకపోతే గనక వెళ్ళి సిటీ హాస్పిటల్లో ఆవిడ పేరు మీదున్న ఫైల్ చెక్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. మీకు అసలు నిజమేంటో మొత్తం తెలిసిపోతుంది. రోహిత్, ఈ 2 రోజుల్లో చాలా జరిగాయి అండ్ అన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా అయిపోయాయి. అందుకే నేను నీకేమైనా చెప్పడానికి ముందు నేను వెళ్ళి నా ప్రశ్నలకి సమాధానం వెతకడం చాలా అవసరం. రేఖ, నువ్వు అసలు ఏ విషయాన్ని డీల్ చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నిన్ను అడిగే హక్కు మాత్రం నాకిప్పటికీ ఉంది. అమ్మ గురించి నీ మనసులో ఉన్న రూపం అది ఎలా మారిపోయింది? నువ్వు అమ్మ దగ్గర ఉన్నావు కదా, అందుకే నేను ఎప్పుడు నిశ్చింతగా ఉండేవాణ్ణి. నువ్వు నాకు తెలిసిన ఆ రేఖవి కాదు. ఒకవేళ నీకు నా గురించి తెలుసుంటే నీకు ఇది కూడా తెలిసే ఉంటుందిగా, నేను ఎలాంటి కారణం లేకుండా ఏమీ చెయ్యను అని. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు చాలు, నేను నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. రాఘవ్, నాకు తెలిసి మనం హాస్పిటల్కి వెళ్ళటం మంచిదేమో. నర్మదా ఆంటీ పాత రికార్డ్స్ చెక్ చేయటానికి. కనీసం మనకి ఇదైనా తెలియాలి కదా, రోహిత్ చెప్తున్నది నిజమో కాదు అని. అండ్ ఒకవేళ మనమే నర్మదా ఆంటీని అర్థం చేసుకోవటంలో ఏ తప్పు చేసుండం కదా. సారీ, నేను ఇంకా నా కొడుకు రోహిత్ అనుకున్నాను. ఆవిడ నన్ను దత్తత తీసుకున్నారు. ఆవిడ నా కన్న తల్లి కాదు. నేనున్న ప్లేస్ నుంచి చూస్తే నాకైతే ఆవిడ కుటుంబమే ఆవిడ్ని వదిలేశారనిపిస్తోంది. రాఘవ్! రాఘవ్, ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అసలు నిజం ఏంటో మనం తెలుసుకుందాం. మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, ఎక్కడున్నారు? బయటికి రండి. ధ్రువా, ఏమైంది? నువ్వు మా ఇంటికొచ్చి ఎందుకింత గట్టిగా అరుస్తున్నావు? రాఘవ్ సూర్యవంశీ ఎక్కడ? నేను ఇప్పటికిప్పుడే ఆయనతో మాట్లాడాలి. రాఘవ ఇంకా రేఖ ఇద్దరు ఇంట్లో లేరు. అయితే ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్ నుంచి అయితే ఆయన్ని డిశ్చార్జ్ చేసేశారు కదా. కొంచెం శాంతంగా ఉండు ధ్రువ్, నిదానంగా చెప్పు. అసలేంటి విషయం ఏంటో తెలుసుకోవాలనుంది కదా. అయితే వినండి, నేను ఉన్నతిని మళ్ళీ వదిలేయడానికి వచ్చాను. ఏంటి? నాకు ఉన్నతికి మధ్య ఏ బంధం ఉన్నా అది ఇప్పుడు ముగిసిపోయింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ధ్రువ్, ఏం చేస్తున్నావు ధ్రువ్? నువ్వు వచ్చి మంచి పని చేసావక్క. ఈ ఇంట్లో ఎలాంటి బంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతా ముగిసిపోయింది. నువ్వు పద నాతో పాటు. లేదు ధ్రువ్,
నేను ఎక్కడికి రాను. అయినా సరే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలని. ఈ ఇంటిని ఈ బంధాన్ని మనమే చూస్ చేసుకున్నాం ధ్రువ్. మరి మన నిర్ణయాలకు మనమే బాధ్యత కూడా తీసుకోవాలి కదా. నిర్ణయాలు ఎన్నో ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మే తీసుకున్నారక్క. మన నుంచి మన నాన్నని దూరం చేసి ఆ మర్డర్కి ఆవిడ సూసైడ్ పేరు పెట్టారు. ఆ తర్వాత ఆవిడ నిన్ను చంపడానికి ప్రయత్నించారు. నువ్వు అది ఎందుకు చూడలేకపోతున్నావు? అదే విషయం వీళ్ళు ఒంట్లో కూడా రక్తంగా పరుగులు తీస్తుంది. అన్నయ్య ఇది నిజమేనా? అన్నయ్య అసలు ఏంటి ధ్రువ్ చెప్పేది? నిన్నటి నుంచి తను ఇలాగే మాట్లాడుతున్నాడు. అన్నయ్య నువ్వు నాకు నిజం చెప్పు. నిజంగానే మా వాళ్ళ డాడ్ని అన్నయ్య ప్లీజ్ చెప్పన్నయ్య. అమ్మా ఉన్నతి, ఇదంతా నిజమే. నేను అమ్మవారికి చేతులు జోడించి ఒక్కటే వేడుకోగలను. ఆవిడ ధ్రువకి రేఖకి ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళిద్దరూ మిమ్మల్ని క్షమించగలుగుతారు. మీ అమ్మ చేసిన తప్పులకి శిక్ష మీకు పడకూడదు. అవునమ్మా ఉన్నతి, మేం కూడా స్వయంగా ఆ రికార్డింగ్ విన్నాం. ఇదంతా మీ అమ్మ నర్మద చేసిన పనే. బాబు ధ్రువ్, కానీ దాని అర్థం నువ్వు తను చేసిన తప్పుకి ఉన్నతిని శిక్షించాలని కాదు. ధ్రువ, నేను అర్థం చేసుకోగలను బాబు. ఎవరు కూడా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసిన ఆ మనిషితో ఉండదలుచుకోరు. కానీ నర్మద అసలు నమ్మలేకపోతున్నాను. నర్మద ఇంత దారుణం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంత నీచమైన పని చేయగలదు అని. ఎవ్వరూ కూడా ఇంత దారుణమైన పని చేయగలుగుతారా? అసలు నా పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అదే పెద్ద పాపం. కానీ మీ నాన్నని హత్య చేయడం, ఇది అసలు ఎప్పుడూ ఊహించనే లేదు. ధ్రువ, రేఖ, నర్మద చంపింది కేవలం మీ నాన్నని మాత్రమే కాదు, మాది మీది నమ్మకాన్ని కూడా చంపేసింది. ఇదంతా వింటుంటే నా గుండె ముక్కలైపోయింది. లేదు పిన్నిగా. లేదమ్మా, నేను ధ్రువ ముందు చేతులు జోడించి వేడుకోవాలనుకుంటున్నాను. ఇందులో మా ఉన్నతి తప్పేమీ లేదు. నా మేనకోడలు చాలా మంచిది. తన తల్లి చేసిన తప్పుకి నువ్వు ఉన్నతి మనసుని ముక్కలు చేయకు. తన తల్లి చేసిన నేరాలకి నువ్వు మా ఉన్నతికి శిక్ష విధించకు. మా అమ్మ ఏ నేరం చేయలేదు.